ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి. ఇది 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 విత్డ్రా చేసుకోవాలి మాటలు. ఏమో మరి చూద్దాం ఏమంటాడు. మరి మీది ఆడియో ఇది విన్న తర్వాత మరి ఏమన్నా చేంజ్ చేసుకుంటున్నామో చూద్దాం. 100% విత్డ్రా చేసుకోవాలి రేవంత్ రెడ్డి. లేకపోతే ఇది మంచిది కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుంది ఈయన వల్ల. ఆయన స్ట్రాంగ్ అవ్వకుంటూ రేవంత్ రెడ్డిని గట్టిగా అట్లా మాట్లాడతానని అనుకుంటుండు. ముఖ్యమంత్రిగా బలపడతా అనుకుంటుండు. ఆయన బలపడుతుండు మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, మా కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తుండు, మా అందరిని అవమానిస్తుండు, మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని అవమానిస్తుండు అట్లా మాట్లాడి. దీనికి నేను పూర్తి వ్యతిరేకం. పార్టీ పెట్టాలని ఆలోచన ఏమైనా చేస్తున్నారా మీరట? అట్లా ఏమైనా ఉందా? మరి రఘు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పార్లమెంట్ సభ్యుని గెలిపియమంటే కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డికి మనం ఇన్ఛార్జ్ ఇస్తే ప్రయాణ ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చి మైండ్ లో రివ్యూ పెట్టిండు. కేసీ వేణుగోపాల్ చెప్తే కూడా గెలిపించినాం. ఈ రోజు కూడా చెప్తున్నా, క్రమశిక్షణ గల కార్యకర్తగా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సైనికున్నే, కాంగ్రెస్ పార్టీ రక్తం నాది. కానీ అన్నం మాటలు బాధ అనిపిస్తాయి. నువ్వు ఫోన్ చేసిన వాడు చెప్తున్నా, ఈయన ఇట్లా మాట్లాడడం మాత్రం మా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. రేవంత్ రెడ్డి మాటల వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుంది. అది నా ఆవేదన. థ్యాంక్ యూ.